నేను సినిమాలు చూడనండి ఎక్కువ. ఈ రాజ్ అనేటాయన నాకు ఎన్నోసార్లు ఫోన్ కొట్టి మీతో మాట్లాడాలా అంటే నేను టైం వేయలేదు. అప్పుడు నేను తిహార్లో, ఢిల్లీలో వీళ్ళ ప్రోగ్రామ్ చేస్తున్నాను. నేను ఒక 10 సంవత్సరాలు తెలంగాణ ప్రిజన్స్లో చేసిన ఇది ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నతి అని ప్రోగ్రామ్ చేసినామో అది రీఫర్మేషన్ ప్రోగ్రామ్, కాగ్నిటివ్ బిహేవియరల్ చేంజ్ ప్రోగ్రామ్ అని చాలా బాగా అయింది, మ్యామ్కు కూడా తెలుసు. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఇక్కడ సక్సెస్ అయిందని తిహార్ వాళ్ళు పిలిస్తే అక్కడ వెళ్ళి అక్కడ ఈ ప్రోగ్రామ్ చేసినాం ఒక సంవత్సరం. ప్రతి ఖైదీ ఒక పుస్తకం నా ప్రకారం. ఎందుకు వచ్చిండు, ఏమైంది అంటే ఎన్నో ఉంటాయి, వాళ్ళకు ఎన్నో రీజన్స్ ఉంటాయి, ఎన్నో కారణాలు వల్ల వస్తారు వాళ్ళ లోపలికి. చాలా నేర్పించిండు నాకు. వాళ్ళని ఎట్లా డీల్ చేయాలా, ఈ మ్యాజిక్ని ఎట్లా చేయాలా అన్న విషయం నాకు తెలియలేదు. కానీ వాళ్ళ వల్ల తెలుసుకొని మళ్ళీ వాళ్ళకే ఇవ్వాల్సి వచ్చింది. ఐ గెయిన్ సంథింగ్ అండ్ ఐ గేవ్ ఇట్ బ్యాక్ టు దెమ్. సో రాజ్ వచ్చినప్పుడు రాజ్కి నేను ఒక్కరోజు కూడా నేను టైం ఇవ్వలేదు. ఒకరోజు రాజ్ మా ఇంటికి వచ్చేసిండు ఒక బ్యాగ్ పట్టుకొని. ఒక స్వీట్స్, బాలాజీ స్వీట్స్ అని ఉన్నది. ఇక ఆ స్వీట్స్ తీసుకున్నాక ఏం చేయాలి, నేను కూర్చోబెట్టాలా మాట్లాడాలా అనుకొని కూర్చొని కొంతసేపు ఎట్లా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, నువ్వు ఎట్లా మారుస్తున్నావు అన్నాడు. అరే నేను ఎట్లా మారుస్తున్నానో నాకు తెలియదు, వాళ్ళని అడగాల్సి వస్తుంది అని కొన్ని ఏం చేస్తామో అన్నది చెప్తే ఆయనకు చాలా నచ్చింది ఆ కాన్సెప్ట్, ఆ ప్రోగ్రామ్స్. ఒక 14 మాడ్యూల్స్ మేము చేస్తుంటే మీ ట్రైనింగ్, బేసికలీ ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అది. నేను ఒక సంవత్సరం వరకు వాడిని చదివి మళ్ళీ తర్వాత ఒక కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేసి నేను ఇంట్రడ్యూస్ చేసిన. నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ వాజ్ ఏబుల్ టు సర్వ్ ద ప్రిజన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మ్యామ్ థ్యాంక్ యూ. అండ్ దీస్ ఆర్ ఆల్ మై మదర్ జైల్స్ అంటాను, నన్ను వీళ్ళ అమ్మ అంటారు. సో దే టాట్ మీ అండ్ దెన్ ఐ వాజ్ ఏబుల్ టు గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్. ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏమంటే అక్కడ ఉన్న వాలంటీర్స్, అక్కడ నేర్చుకొని ట్రైన్ అయిన వాలంటీర్స్ ఇప్పుడు బయటికి వచ్చేసి చాలా మటుకు ఇప్పుడు వ్యాస్ లాగా, వైభవ్ లాగా ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళు ఒక పెద్ద టీం. ఇప్పుడు నన్ను ఏదైనా కాలేజీలో కానీ ఎక్కడైనా పిలిస్తే అప్పుడు నేను వాళ్ళని తీసుకుపోతా, వాళ్ళు ట్రైన్ చేస్తారు. నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు డయాస్ మీద ఉంటా, రెస్ట్ ఆఫ్ ద టైం ఒక 40 minutes వాళ్ళు.